హాయ్ ఫ్రెండ్స్, నేనైతే నాగోబా జాతరకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. ఎంట్రీలోనే ఇదిగో క్రిస్టియన్ బొమ్మ అయితే నాకు వెల్కమ్ చెప్పినట్టు అనిపించింది. ఈ షాప్తోనే నా వీడియో స్టార్ట్ అయింది. ఈ పక్కనైతే ఇంకా మంచి మంచి బొమ్మలు అయితే ఉన్నాయి. కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి బొమ్మలు. జాతరలో స్కూల్ పిల్లలంతా ఎదురుగా వస్తూ ఉంటే ఏంటా అని చూస్తే పర్యావరణాన్ని కాపాడని చెప్పేసి ర్యాలీ చేస్తూ ఉండే పిల్లలు. టెంపుల్ కంటే ముందు ఎగ్జిబిషన్ అయితే పెట్టారు, అందులోకి వెళ్ళాను. 360 డిగ్రీస్ కెమెరా ఉంటుంది కదా, అందులో నిల్చున్నాను ఒక పోజ్ ఇద్దామని చెప్పేసి. అలా 2 రౌండ్లు వేసింది కెమెరా. డబ్బులు ఇస్తానంటే వద్దన్నా, ఇది యూట్యూబ్లో పెట్టన్నా అని చెప్పేసి ఫ్రీగానే చేశాడు అబ్బాయి, డబ్బులు ఏం తీసుకోలేదు. వెంటనే ఏం చేశానంటే, అక్కడ ఒక తాత ఉంటే మీరు ఎక్కండి నేను వీడియో తీస్తానంటే ముందు భయపడ్డాడు. సర్లే అని చెప్పేసి మళ్ళీ ఎక్కిండు, అదే వీడియో. ఎగ్జిబిషన్లో మంచి ఐటమ్స్ ఉన్నాయి, చిన్నపిల్లల ఐటమ్స్ కూడా వెతుకుతా ఉన్నారు. జాతరలో ఇలాంటి ఆటలన్నీ చూస్తూనే ఉంటాం కదా, మనము చూసే వాళ్ళకేమో పడుతుంది లేదా అనిపిస్తుంది. తీరా మనం కొనుక్కొని వేసేసరికి అసలు పడనే పడవు. ఈ ఆట ఏందో అసలు అర్థమే కాదు. చూడండి పర్లేదు ఆ అబ్బాయికి. ఎగ్జిబిషన్లో అయితే ఇట్లాంటి మంచి మంచి ఐటమ్స్ చాలా ఉన్నాయి. ముందు మనం టెంపుల్కి వెళ్దాము, మళ్ళీ రిటర్న్లో మీకు ఇవన్నీ చూపిస్తా. ఇంకా చాలా ఉన్నాయి ఐటమ్స్, పదండి వెళ్దాం టెంపుల్కి. ఇదే మన నాగోబా దేవాలయం ఎంట్రీ. లోపలైతే చాలా విశాలంగా ఉంది గుడి. ఇంత పెద్దగా ఉంటుందని నేనైతే అనుకోలేదు. చాలా బాగుంది గుడి. బాయ్స్కి లేడీస్కి సపరేట్ లైన్ పెట్టారు. ఇదైతే బాయ్స్ క్యూ లైను. ఇలా మొదటి రోజు కాబట్టి జనాలు ఎవ్వరూ లేరు అసలు. చూడండి జనాలు ఎవ్వరు లేరు అసలు, మొదటి రోజు కాబట్టి. ఇదే నాగోబా గుడి. కళ్ళు చెదిరిపోయాయి వర్మ, కళ్ళు చెదిరిపోయాయి, అంత బాగుంది గుడి అయితే. నేనైతే చూడగానే అసలు ఫ్లాట్ అయిపోయినా, ఏంది గుడి ఇంత మంచిగా ఉందని చెప్పేసి. ఇక్కడైతే పిల్లలు వాటర్ హాల్స్ అందిస్తున్నారు, చూడండి మంచిగా అందరికి. అసలు ఏంటి గుడి ఇంత బాగుంది, అసలు ఏమన్నా చెక్కిర్రు ఆ గుడిని. నిజంగా హ్యాట్స్ ఆఫ్, అసలు ఎవరు చెక్కారో కానీ. చూస్తుంటే అసలు అట్లాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే. నిజంగా అసలు ఎంత బాగా చెక్కారంటే గుడి, పాలరాతి శిల్పంలా ఉందనుకోండి గుడి అయితే. గుడి లోపల దేవుణ్ణి వీడియో ఫొటోస్ తీయకూడదు అంటే ఇక సరే అని బయటకు వచ్చాను. బయట నుంచి తీస్తున్నాను ఇది. ఎంత బాగుందంటే గుడి, అసలు కళ్ళు
ఎటు తిప్పినా మళ్ళీ టెంపుల్ దిక్కే చూస్తూ ఉన్నా, ఇంత బాగా చెక్కారు అసలు గుడిని అని చెప్పేసి. ఇదైతే గుడికి వెనక భాగము. మనం ప్రతి టెంపుల్ వెనకాల చూస్తాం కదా, కాయిన్ పెట్టి ఇష్టమున్న కోరిక కోరితే ఆగుతుంది లేదా అని చెప్పేసి ఇక్కడ వీళ్ళంతా ట్రై చేస్తున్నారు. అసలు ఈ నాగోబా జాతర అనేది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరలో రెండవది. ఒకటవది ఏంటంటే మేడారం, ఇది రెండవ జాతర. ఇది తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో జరుగుతుంది. ఇది అతిపెద్ద గిరిజన కార్నివాల్ మరియు గోండు పర్దాన్ తెగలకు చెందిన మిశ్రమ వంశవారు దాదాపు 10 రోజుల పాటు జరుపుకుంటారు ఈ జాతర. మిశ్రమ్ వంశానికి చెందిన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా మరియు మధ్యప్రదేశ్ నుండి వచ్చిన గిరిజన ప్రజలు ఈ పండుగలో ప్రార్థనలు చేస్తారన్నమాట. ఇది హిందువుల చాంద్రమాన మాసమైన పుష్య మాసంలో ప్రారంభమవుతుంది. బేటింగ్ అనే వేడుక దాని అంతర్భాగం అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే కొత్త వధూవరులను వారి వివాహం తర్వాత మొదటి జాతర సమయంలో కులదేవుడికి పరిచయం చేస్తారు. సర్పజాతిని పూజించడమే ఈ పండుగ ప్రత్యేకత. అయితే ఈ అమావాస్య రోజున తమ ఆరాధ్య దైవమైన నాగోబా, అదేనండి శేషనారాయణమూర్తి గారిని పురివిప్పి నాట్యం ఆడతాడని చెప్పేసి గిరిజనుల నమ్మకం అనమాట. అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య కాలంలో జరిగే గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవమైన ఆదిశేషుడు కనిపిస్తాడని, వారు అందించే పాలు తాగి ఆశీర్వదిస్తాడని చెప్పేసి ఆ తర్వాత అదృశ్యం అవుతాడని చెప్పేసి గిరిజనులు చాలా గట్టిగా విశ్వసిస్తారు. ఈ విషయంలో గిరిజనుల్లో మేశ్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబా, గోండుల దేవుడు అన్నమాట. ఇదైతే గుడి వెనకాల భాగము. అసలు ఎటు వైపు నుంచి చూసినా అసలు టెంపుల్ ఒక లెవెల్లో ఉంది. అసలు చాలా అంటే చాలా బాగుంది, కన్నుల పండుగగా ఉంది టెంపుల్. అయితే ఈ నాగోబా పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగ ప్రకటించింది. మామూలుగా ఏంటంటే కేస్లాపూర్లో జనాభా 400 నుంచి 500 కూడా మించారు. కానీ పండుగ నాడు మాత్రం లక్షలాది మందితోని అసలు జనారణ్యంగా మారిపోతుంది అనుకోండి. ప్రతి సంవత్సరము పుష్యమాసం అమావాస్య రోజున జాతర ప్రారంభమవుతుంది. ఈ నాగోబాను కొలిస్తే ఏంటంటే పంటలు బాగా పండుతాయి, శాంతి ఉంటుంది, రోగాలు అసలు ఏం రావు అని చెప్పేసి గిరిజనులు అయితే బాగా గట్టిగా నమ్ముతారనమాట. పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి నాడు మేశ్రం వంశీయులు 20 మంది గిరిజనులు వెంటరాగా కొత్త కుండలతో కడెం మండలంలోని గొడిసిర్యాల పరిసరాల ప్రాంతంలో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని తీసుకువచ్చేందుకు బయలుదేరుతారు. దీంతో ఇక జాతర ప్రారంభమైనట్టే. ఆ జలాన్ని తీసుకురావడానికి కేస్లాపూర్ నుంచి గోదావరి దాకా కాలినడకన అంటే సుమారు 80 కిలోమీటర్ల వరకు వెళ్తారు. కేస్లాపూర్ చేరుకొని జాతర ప్రాంగణంలో గిరిజనులు చెప్పుకునే ప్రాశస్త్యం గల మర్రి చెట్టు కింద విడిచి చేసి అమావాస్య రోజున రాత్రి నాగోబాకు కొత్త కుండల్లో గోదావరి నుంచి తెచ్చిన నీళ్లతో అభిషేకం చేస్తారు. తర్వాతే క్షీరాభిషేకం చేసి గిరిజనుల ఆచారాల మేరకు పూజలు నిర్వహిస్తారు. 3 సంవత్సరాలకు ఒకసారి అయితే పూజారిని మార్చడం ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది. ఇదే టెంపుల్ ముందు భాగం.
కాలినడకన వెళ్ళి గంగా జలాన్ని తీసుకొస్తారని చెప్పాను కదా, అది వీళ్ళే ఇక్కడే బస చేస్తున్నారు. వాళ్ళ కాళ్ళు అయితే చాలా దారుణంగా అయినాయి. అన్న మీరు ప్రతి సంవత్సరం వస్తారా? ఎందుకు ఈ దేవుడు అంటే ఎందుకంత మీకు అంత ఇష్టం? దేవుడు అంటే నమ్ముతాం. శివుని మాల తన కోసము ఆ మాల వచ్చేసి ఇక్కడ ప్రతిష్ఠించింది. ఓకే. దాని నుంచి లేకన మరి వీళ్ళు వంశీని ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి ఎంతో ప్రతిష్టగా లేకన నడుచుకుంటూ పోయి అక్కడ నుంచి వాటర్ తీసుకొని వచ్చేసి నడుచుకుంటూ పాదయాత్ర చేసి మళ్ళీ గంగాజలం తీసుకొచ్చేసి 4 నదులు 9 నదులేమో గంగా నదులు తీసుకొని వస్తారు. సారీ, ఆ నదులు తీసుకొచ్చేసి అభిషేకం చేసి దీన్ని ఎంతో ఫేమస్గా మొక్కుతారు. మళ్ళీ ఇక్కడ మొక్కుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఎక్కడి నుంచి వస్తారన్నా మీరు? మాది ఆదిలాబాద్ జిల్లా. ఓకే అండి. ఇదైతే లడ్డు ప్రసాదం కౌంటరు. ఒక లడ్డు వచ్చేసి 25 రూపాయలు. ఒక 4 అయితే తీసుకున్నాను. మంచి టేస్ట్నే అండి లడ్డులు అయితే. గుడిలోంచి బయటికి వచ్చేసాను. ఇది ఎగ్జిట్ పాయింట్ అన్నమాట. ఇక్కడ నుంచి బయటికి రైట్ సైడ్కి రాగానే అన్నదానం పెడుతుర్రు. పప్పు అన్నం అంతే, కానీ నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఫుడ్. అది నేనైతే తిన్నాను. నిజంగా అది ఎంత టేస్ట్ ఉందంటే ఇదిగో ఈ బుడ్డోని అడగండి చెప్తాడు. ఇక్కడంతా ఒక మంచి సిస్టమ్ ఎట్లాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఒక వస్తువుకు సంబంధించిన షాప్స్ సీరియల్గా ఉన్నాయి, అక్కడోడి కాకుండా. ఇక స్వీట్స్ అయితే మంచి కలర్ఫుల్ షాప్స్ అన్ని ఒక దిక్కే పెట్టారు. జిలేబీ, బాదుషా, ఇంకా వగైరా వగైరా. జిలేబీ అయితే తిన్నా, మంచి టేస్ట్ ఉంది, అసలు భలే ఉంది అసలు అంతా ఇక్కడ. మంచి మంచి ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, చాలా కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. మళ్ళీ రిటర్న్లో నేనైతే ఎగ్జిబిషన్కి వచ్చాను. 1, 2 ఎక్కేద్దాం, చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి. అన్నీ మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఎగ్జిబిషన్లో. అసలు ఇదిగో చూడండి, చిన్నపిల్లలు ఎక్కేది, పెద్దవాళ్ళకి అన్నీ ఉన్నాయి ఇందులో.
నాకు ఇదైతే బాగా భలే అనిపించింది. ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళ గురించి కాదు. చూడండి, ఒక అబ్బాయి చూడండి సైడ్కు వీళ్ళంతా సైడ్కి వెళ్ళిపోతున్నారు చూడండి. ఎగ్జిబిషన్ వాళ్ళు కొంచెం స్లిప్ అయ్యి అందులో పడిపోయినా కూడా వాళ్ళ బొక్కలు చూరా చూర అయిపోతాయి. రౌండ్గా తిరుగుతున్నారు చూసారా అబ్బాయి, వీడొచ్చి ఇక్కడ ఎక్కిండి కుర్రాడు. అసలు కొంచెం భయం లేకుండా కూడా ఎక్కేస్తుండ. అసలు అది చూడండి రౌండ్ తిరుగుతున్నారు ఈ పక్క వాళ్ళంతా, ఎగ్జిబిషన్ వాళ్ళు భలే తిరుగుతారు. అసలు నేను వాళ్ళని చూస్తున్నా అసలు అందులో కూర్చున్న వాళ్ళకంటే. పైనుంచి తీద్దామని చెప్పేసి ఇది ఒకటైతే ఎక్కాను. మెల్లమెల్లిగా పైకి వెళ్తుంది. వ్యూ ఇక్కడి నుంచి ఎట్లా కనిపిస్తుందో ఒకసారి చూద్దాం అనిపించింది, అందుకే ఎక్కిన. చూడండి వ్యూస్, ఆహా ఎంత బాగుందో. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ జాయింట్ వీల్ అయితే ఎక్కిన. ఇది ఇక్కడి నుంచి కూడా జాతర ఎట్లా కనిపిస్తుందో చూద్దామని. ఓ చూడండి చాలా బాగా అనిపిస్తుంది వ్యూ. దూరం నుంచి చూసి అరే కుక్కలు అమ్ముతున్నారేంది ఇక్కడ, దగ్గరకు వచ్చి చూసేసరికి షాక్ అయినా. ఎందుకంటే అవి బొమ్మలు నిజం అచ్చు సేమ్ ఒరిజినల్ డాగ్స్ లాగానే ఉన్నాయి అవి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలకైతే వాలీబాల్, కబడ్డీ పోటీలు పెట్టారు అక్కడనే పక్కనే. చాలా బాగా ఆడుతున్నారు కుర్రాళ్ళు. మన జాతరకు వచ్చినటువంటి కొత్తిమూరు మాజీ ఎంపీ చంద్ర జయవంతరావు గారు, అలాగే కబడ్డీ పోటీలను తిలకించడానికైతే మంచి ఊరి వాళ్ళంతా, పెద్ద మనుషులు, చిన్న పెద్ద అందరూ వచ్చి మంచిగా ఆడ కూర్చొని చూస్తూ ఉన్నారు. ఇదొక టీము.
ఆపోజిట్లో ఒక టీము ఉన్నట్టుంది. కింద అయితే దెబ్బలు తగలకుండా మంచిగా అది స్పాంజ్ టైప్ ఉంది, అది మెత్తగా వేశారు. అది చూడండి, పెద్ద మనుషులు పరిచయం చేసుకుంటున్నారు జట్టు వాళ్ళని. అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తుర్రు వాళ్ళకి. అవతల జట్టు వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తుర్రు. जल्दी